సాంప్రదాయిని సుప్పిని సుఖ ఎవరండి మీరు? ఎవరు తపా చేసుకున్నట్టు వచ్చి కొడతారు? ఇందాక నుంచి ఓ తెగ పిలిచేస్తాను కదా భక్త. స్వామి మీరా? ఏది బంగారు కిరీటాలు నగలు ఏమైపోయాయి? పిచ్చి భక్త, నేను సర్వాంతరయ్య దేవుణ్ణి కదా, ఎలాగైనా కనబడతా. ఏది నేను ప్రేమించాల్సిన అమ్మాయి నా కళలని ఎక్కడ తెచ్చిపెట్టారు? మారుతి నగర్లోనా, కృష్ణానగర్లోనా, పద్మావతి కాలనీలోనా, పక్క ఊర్లోనా, పక్క రాష్ట్రంలోనా, పక్క దేశంలోనా? ఎక్కడ తెచ్చిపెట్టారు? పక్క గ్రహంలో అంటే అంటే నేను ఇప్పుడు గ్రహాంతర వర్షం పెళ్లి చేసుకోవాలనా? లేదు నాయన, నువ్వు ప్రేమించడానికి కానీ పెళ్లి చేసుకోవడానికి కానీ అట్లీస్ట్ ఫ్రెండ్ గానైనా నీకు ఏ అమ్మాయిని రాయలేదు నాయన. ఎందుకు మర్చిపోయారా? లేదు నాయన, నువ్వు మగవారి బానిసత్వాన్ని పోగొట్టి వారి హక్కుల కోసం ఎన్నో ఉద్యమాలు చేపట్టి ఆడవారి అహంకారాన్ని అనగొట్టి మగవారి కోసం పోరాడిన యోధుడిలా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతావు. ఎవడేమన్నా అలాగా? నాకేం అవసరం అండి, నేను ఎందుకు పోరాడతాను? అది తర్వాత అదిగా స్వామి, ఒకసారి నేను చెప్పేది నువ్వు చెప్పేది నేను విన్ను. నువ్వు ఎన్ని చెప్పినా నేను విన్ను. నువ్వు చెప్పావంటే నేను ఈ చెట్టుకున్న యాపకంతా తినేస్తా. నేను ఎన్ని చెప్పినా నువ్వు వినేటట్లేవు. సరే, నేను బ్రహ్మతో మాట్లాడి నేను ఏదో ఒకటి చేస్తా. ముట్టుకుంటే బుగ్గలు కందిపోవాలి, జడ ఈ మాత్రం పొడవు ఉండాలి, తన ముక్కు, తన పెదాలు, తను ఇంకా తను. చాలు, నేనేమన్నా గ్రాఫిక్ డిజైన్ అన్నా? మా ఎదురింటి సుప్రియ కంటే, మా క్లాస్మేట్ మీనాక్షి కంటే చాలా అందంగా ఉండాలి. వాళ్ళకి ఎన్నిసార్లు ప్రపోజ్ చేసినా అస్సలు ఒప్పుకోలేదు. వీడు నా గురించి ఏమనుకుంటాడు? ఇంకా మీకు ఇక్కడ పనే వెళ్ళండి, వెళ్ళి పంపించండి. మీరు త్వరగా వెళ్ళేసిస్తే కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు. ఏమిట్రా? ఏమైంది? మళ్ళీ తపస్సు చేస్తున్నావేంటి? స్వామి వచ్చారా? అది ముందు రాశారు కదా, పోరాటాలు యుద్ధమాలు అని. అది రాసేయండి. చెప్పు తెగుద్ది. ఇంకోసారి మాట మాట్లాడామంట. ఇదిగో స్వామి, మీరు వెళ్ళిపోయారంటే నేను మళ్ళీ తపస్సు చేస్తా. మళ్ళీ తపస్సు చేసావనుకో నీ జీవితంలో 2 పెళ్లి రాసేస్తా, చస్తావు. వద్దులేండి, మీరు వెళ్ళండి.